జనవరి 22న సరికొత్త ఐపీఓ రాబోతోంది. దాని పేరే డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్. ఈ యొక్క కంపెనీ వచ్చేసి 2016లో ఎస్టాబ్లిష్ అయింది. కాకపోతే దాని యొక్క రెవెన్యూ చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. సో చాలా బాగా గ్రో అవుతూ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది. సో వీళ్ళు వాటర్ మేనేజ్మెంట్ సంబంధించి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉంటారనమాట. సో అదేవిధంగా వీళ్ళు నేషనల్ హైవేస్ అదేవిధంగా రైల్వేస్ కూడా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంపెనీ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. సో మీరు కనుక ఈ ఐపీఓలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నట్లయితే సో పూర్తిగా కంపెనీ గురించి తెలుసుకోండి. సో ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఈ యొక్క కంపెనీ అనేది వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కూడా చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ. సో ఇది వచ్చేసి వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్. ఇది 2016లో మొదలైందనమాట. అయితే ఈ కంపెనీ వచ్చేసి స్పెషలైజేషన్ ఏంటి అంటే వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అదేవిధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు నేషనల్ హైవేస్ అదేవిధంగా రైల్వే కూడాను వీళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఈ కంపెనీకి మంచి పేరు అయితే రావడం జరిగింది. ఇది మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం కంపెనీ గురించి తెలుసుకుందాం. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ హిస్టరీ ఒకసారి చూద్దాం. వీళ్ళు వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అదేవిధంగా కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ ఎన్కంపసింగ్ ద డిజైన్ ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనమాట. సో వీళ్ళు ఈ యొక్క డిజైన్ ఏదైతే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళే ఇన్స్టలేషన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆ యొక్క ప్రోడక్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ అండ్ హిస్టరీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క సర్వీసెస్ చూద్దాం ఒకసారి. సో వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ వీళ్ళు కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ ఎన్కంపాసింగ్ ద డిజైన్ ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో వీళ్ళు ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ సంబంధించి ఆ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఇన్స్టలేషన్ చేస్తారు. ఆ తర్వాత డిజైన్ కూడా వాళ్ళే చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెంబర్ 2 వచ్చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ప్రాజెక్ట్స్. వీళ్ళు గ్రౌండ్ వాటర్లో ఉన్నటువంటి యాక్విఫర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వాళ్ళు ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్తో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద రైల్వే అండ్ హైవే సెక్టార్స్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక వీళ్ళు చేసినటువంటి హిస్టరీలో 2023లో అక్టోబర్ 31 చేసినటువంటి ఒక సూపర్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అదేంటో చూద్దాం. వాళ్ళు 27 వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని వాళ్ళు చేయడం జరిగిందట. అక్టోబర్ 31, 2023కి వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ 27 ప్రాజెక్ట్స్ అనేవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారంట. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి జల జీవన్ మిషన్ లో కూడా ఇందులో పార్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు మనము ఐపీఓ డీటెయిల్స్ కి వచ్చేద్దాం. సో అసలు ఐపీఓ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కావచ్చు, ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి యొక్క ఇష్యూ సైజ్ వచ్చేసి 220 కోట్ల రూపాయలుగా ఉంది. అండ్ ఇందులో 75 lakh ఈక్విటీ షేర్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 279 రూపాయల నుంచి 294 రూపాయలు పర్ షేర్ అయితే పలుకుతోంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపాయలు పర్ ఈక్విటీ. లాట్ సైజ్ సో మనం చెప్పుకున్నాం కదా పాత వీడియోస్ అన్నింటిలో కూడాను. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నట్లయితే లాట్స్ అనేవి ఉంటాయి. సో అందులో ఒక లాట్ వచ్చేసి 50 షేర్స్. మీరు కనుక ఈ యొక్క లాట్ తీసుకోవాలనుకున్నట్లయితే ఒక లాట్కి వచ్చేసి 50 షేర్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 14,700 రూపాయలుగా ఉంది. ఇక ఐపీఓ టైం లైన్ చూద్దాం ఒకసారి. ఇది జనవరి 22, 2025 ఓపెన్ అవుతుంది. అదేవిధంగా జనవరి 24, 2025 క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది లిస్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 29 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది బోత్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇక వీళ్ళ పర్పస్ ఆఫ్ ఐపీఓ ఏంటో చూద్దాం. సో ప్రతి కంపెనీ కూడా ఐపీఓకి వచ్చిన తర్వాత ఏవైతే షేర్స్ ఉన్నాయో ఫ్రెష్ ఇష్యూ ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించి వాళ్ళు యూజ్ చేస్తున్నారా ఏంటా అనేది తెలుసుకుందాం. ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో కంపెనీ ఉందనుకుందాం, ఆ కంపెనీని వేరే చోటకి పలు ప్లేసెస్ లో వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయడానికి ఉపయోగిస్తారట. అదేవిధంగా కార్పొరేట్ యొక్క జనరల్ కార్పొరేట్ పర్పసెస్, సో ఆఫీస్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, జనరల్ గా ఆఫీస్ కి ఖర్చు అయ్యేటువంటి వాటన్నిటికీ కూడా వీటిని ఖర్చు చేస్తామని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు వారి యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. సో రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ రెండు చూద్దాం అండి. ఇక లాస్ట్ 3 years తీసుకుందాం. సో మనం చూస్తున్నట్లయితే
2021-22 ఫినాన్షియల్ ఇయర్లో వాళ్ళకి ఆల్మోస్ట్ రెవెన్యూ వచ్చేసి 119.63 కోట్ల రూపాయలు. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసి 38 కోట్ల రూపాయలుగా రావడం జరిగింది. ఇక 2022-23లో వాళ్ళకి 175.75 కోట్ల రూపాయలు, అదేవిధంగా ప్రాఫిట్ వచ్చేసి 50 కోట్ల రూపాయలు. మనం చూసినట్లయితే 2021-22తో పోలిస్తే 22-23లో ఆల్మోస్ట్ వాళ్ళు 60 crores ఎక్స్ట్రాలో ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ 55 crores ప్లస్లో ఉన్నారు. సో మంచి గ్రోత్. ఇక 2023-24లో సెప్టెంబర్ వరకు మనం చూస్తున్నట్లయితే వీరి యొక్క రెవెన్యూ వచ్చేసి 241.84 కోట్ల రూపాయలు, అదేవిధంగా నెట్ ప్రాఫిట్ వచ్చేసి 59.73 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మనము కీ ఫినాన్షియల్ మెట్రిక్స్ ఒకసారి చూద్దాం. సో ఇందులో డెట్ టు ఈక్విటీ రేషియో మనం చూసినట్లయితే చెప్పాం కదా 1 కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ వీళ్ళకి నాట్ 1 0.01 అంటే సూపర్. సో చాలా బాగా ఉంది, చాలా మినిమల్ లెవరేజ్తో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఆర్ఓసి వచ్చేసి 76.99% ఉంది. ఇది ఎఫిషియంట్ క్యాపిటల్ యూటిలైజేషన్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక రిటర్న్ ఆన్ ఈక్విటీ, సో ఎంత రిటర్న్ అవుతుందో చూద్దాం. 36.36%. సో స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ చూపిస్తోంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైస్ టు ఎర్నింగ్స్ P/E రేషియో, ఇది వచ్చేసి 9.45 టైమ్స్ అట్ ద అప్పర్ ప్రైస్ బ్రాండ్ అనమాట. సో ఇది రీజనబుల్ వాల్యుయేషన్ చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇది ఈ కంపెనీ అయితే 2016లోనే స్టార్ట్ చేసినా సరే కూడాను లాస్ట్ 3 ఫినాన్షియల్ ఇయర్స్ మనం చూసుకుంటున్నట్లయితే అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఇక కంపెనీకి వచ్చేసి స్వాట్ అనాలిసిస్ చూద్దాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆ తర్వాత ఆపర్చునిటీస్ అండ్ ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయా, ఇవి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్స్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి లింక్ కూడా నేను ఇస్తాను. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడాను డెంటల్ వాటర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్కి సంబంధించినటువంటి DRHP టైప్ చేయండి, మీకు 500 pages ఆఫ్ గ్రాఫ్ అయితే రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు చిత్తూరు గారి వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం చూద్దాం. వీటి యొక్క స్ట్రెంగ్స్ వచ్చేసి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ప్రాజెక్ట్స్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడాను సూపర్ ట్రాక్ రికార్డ్తో ఉన్నారు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి ట్రాక్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి డైవర్సిఫైడ్ సర్వీసెస్, వారి యొక్క సర్వీసెస్ని మల్టిపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్లో ఇంక్లూడింగ్ రైల్వేస్ అండ్ నేషనల్ హైవేస్లో కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రోబస్ట్ ఫినాన్షియల్స్, కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్ అండ్ స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ మెట్రిక్స్. సో ఇది కంపెనీ యొక్క స్ట్రెంత్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందుకు మనం చూస్తున్నట్లుగా ఆ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా అద్భుతంగా గ్రో అయ్యింది. ఇప్పుడు ఈ IPO వీక్నెస్ ఏంటో చూద్దాం. సో ప్రాజెక్ట్ కాన్సన్ట్రేషన్, మనం వీక్నెస్ చూస్తున్నట్లయితే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి మే ఎక్స్పోజ్ టు ద కంపెనీ పాలసీ చేంజెస్. ఒకవేళ కనుక గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి కనుక మారినట్లయితే, ప్రస్తుతానికి అయితే వాళ్ళు గవర్నమెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి, సో ఓకే, ఇఫ్ వాళ్ళు కనుక ప్రాజెక్ట్స్ పాలసీస్ కనుక మారినట్లయితే అప్పుడు ఏమన్నా వాళ్ళకి ఒక వీక్నెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి కాంపిటేటివ్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి, సో వీరిని బీట్ చేసేటువంటి కంపెనీ ఏదైనా వస్తే తప్ప వీళ్ళకి వీక్నెస్ అనేది ఉండే ఛాన్స్ ఉండదు అనమాట. సో ఈ విధంగా మనం 2 పర్స్పెక్టివ్స్లో వీక్నెస్ గురించి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆపర్చునిటీస్ చూద్దాం. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లైక్ ద జల్ జీవన్ మిషన్ ఆఫర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. సో వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లోకి, సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ దొరుకుతుందని చెప్పి మనం చూసుకోవచ్చు. సో గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుందంటే దాని అర్థం ఏంటి? సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ అని అర్థం. ఇక సస్టైనబుల్ సొల్యూషన్స్ అనమాట. ఇప్పటికే మనం చూసినట్లయితే వాటర్ మేనేజ్మెంట్కి వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పటికే వాటర్ స్కేర్సిటీ చాలా చోట్ల ఉంది. సో వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించింది కాబట్టి దీనికి ఎప్పటికీ కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ థ్రెట్స్, రెగ్యులేటరీ రిస్క్స్, చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ కుడ్ ఇంపాక్ట్ ఆపరేషన్స్. ఏదైనా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వస్తే తప్ప దీనికి థ్రెట్ అనేది ఉండే ఛాన్స్ లేదు. అండ్ ఇంకొకటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ డౌన్ టర్న్స్ మే ఎఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామికల్ గ్రోత్, GDP కావచ్చు, తర్వాత మన ఇండియన్ ఎకానమీ అనేది సరిగ్గా గ్రో అవ్వకపోతే తప్ప ఈ యొక్క కంపెనీకి థ్రెట్ వచ్చే ఛాన్స్ లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎకనామిక్ డౌన్ టర్న్స్ మే ఎఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్. సో ఎకనామిక్ డౌన్ టర్న్స్ ఏమైనా వస్తే తప్ప దీనికి ఇష్యూ అనేది రాదనమాట. అండ్ వీళ్ళకి ఏమైనా కాంపిటేటివ్ కంపెనీస్ ఉన్నాయా అంటే అది కూడా ఉన్నాయి, చూద్దాం ఇవేంటో. వాటెక్ వాప్టాక్ లిమిటెడ్ అని చెప్పి ఇది ఒక గ్లోబల్ లీడర్గా ఉంది. ఇది వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మంచి కంపెనీ అనమాట. సో ఇదొకటి కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి EMS లిమిటెడ్, స్పెషలైజెస్ ఇన్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ కలెక్షన్, ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్. సో దీనికి సంబంధించి ఈ 2 కంపెనీస్ వన్ ఆఫ్ ది కాంపిటేటర్స్ అనమాట ఈ యొక్క డెంటల్ వాటర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీకి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కన్సిడరేషన్స్ చూద్దాం. అసలు ఈ IPOలో మనం పెట్టుబడి పెట్టచ్చా లేదా? సో మీరు మాత్రం పూర్తిగా స్టడీ అయితే చేయండి, ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయండి.
సో ఇందులో మనం ఏంటి అంటే స్ట్రాంగ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. సో మనం చూసినట్లయితే సో దీనికి కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్ ఉంది, ప్రాఫిట్ కూడా ఉంది, కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి సెక్టోరియల్ రిలవెన్స్, ఆపరేట్స్ ఇన్ ఏ క్రిటికల్ ఇండస్ట్రీ విత్ సబ్స్టాన్షియల్ గ్రోత్ పొటెన్షియల్. సో ఈవెన్ 21లో మనం కూడా మాట్లాడుకున్నాం, క్రిటికల్ అంటే కోవిడ్ టైం, అప్పుడు కూడా ఈ యొక్క గ్రోత్ అనేది చాలా బాగా పెరిగింది. కాబట్టి ఇది కూడా కంపెనీకి ఒక అసెట్ అనేది చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇది కూడా ఒక మంచి పాయింట్గా తీసుకోవచ్చు అనమాట. క్రిటికల్ టైంలో కూడా ఇండస్ట్రీ అనేది మంచిగా గ్రో అయింది. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ మార్కెట్ సెంటిమెంట్, రీజనబుల్ వాల్యుయేషన్ మెట్రిక్స్ సజెస్ట్ పొటెన్షియల్ ఫర్ అప్రిసియేషన్. పాజిటివ్ మార్కెట్ సెంటిమెంట్, సో తెలుసు కదా వాటాకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడాను ఆబ్వియస్లీ సేవ్ చేయాలని చెప్పి థాట్ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఇందులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ కంపెనీకి మంచి గ్రోత్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పొటెన్షియల్ రిస్క్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో ఆల్రెడీ మీరు గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ప్రాజెక్ట్ డిపెండెన్సీ, హై రిలయన్స్ ఆన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మే పోజ్ రిస్క్స్ అన్నమాట. ఒకవేళ కనుక ఎక్కువ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద కనుక వీళ్ళు డిపెండ్ అయితే మేబీ వాళ్ళకి రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు గ్లోబల్ లెవెల్లో మంచిగా అందరికీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే కనుక ఏం కాదనమాట. సో ఇవన్నీ కూడా కన్సిడరేషన్ చేసుకొని ఈ ఐపీఓలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ మీరు ఖచ్చితంగా ప్రాపర్ రీసెర్చ్ అయితే మళ్ళీ చేయండి, ఆ తర్వాతే ఇందులో పెట్టుబడి పెట్టుకోండి. మీ అందరికీ ఈ యొక్క డెంటల్ వాటర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఐపీఓ గురించి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.